హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాను. అండ్ నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో లైవ్ చూస్తున్నాడుగా ఎపిసోడ్ చూస్తున్నాడుగా చెప్తాను. రీతు నేను ఇవ్వడంతో రీతు ఎపిసోడ్ ఇచ్చారు. రీతు ఏదైతే వచ్చి మన హాల్లో చెప్పిందో అది కరెక్ట్ అనిపించలేదు లైవ్లో. ఎందుకంటే మీరు అందరూ ఒప్పుకున్నారు, నేనే అక్కడ ఒప్పుకోకపోవడం ఎవరంటే లేదు, అందరూ యాక్సెప్ట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే డెమోన్ పవన్ ఏదైతే మరి తన మట్టు తను ఇస్తాడు, కెప్టెన్ అని ఇస్తాడా ఛాన్స్ సంజన గారికి కుక్ మానిటర్. మరి అలాంటప్పుడు నువ్వు దాన్ని ప్రశ్నించింది, మిగతా విషయాన్ని ఎలాగ రీతు ప్రశ్నిస్తుంది? మిగతా విషయాన్ని అంటే తనకు నచ్చిన వాళ్ళు తన ఫ్రెండ్స్తో ప్రశ్నించదా, మిగతా వాళ్ళతో ప్రశ్నిస్తుందా? రీతు నేను అడుగుతున్నాను. ఎందుకంటే రీతు వచ్చి అక్కడ బర్నీ గారికి నామినేట్ చేయాలి. ఏదైనా ఉంటే బర్నీ గారికి ఏదైతే నువ్వు అట్టిపండు ఇచ్చావు దివ్య నిక్తా తినలేదు అనేది మంచి కన్సర్న్ తెచ్చినా అనవసరం. ఎందుకంటే మనం ఒక రూల్ పెట్టుకున్నాం. అప్పుడు బర్నీ గారికి నువ్వు నామినేట్ చేస్తే బర్నీ గారు నీతో పాటు మిగతా వాళ్ళకి బర్నీ గారు నామినేట్ చేస్తారా? ఏదో ఒక దగ్గర నువ్వు వచ్చి రూల్ బ్రేక్ చేస్తావు. అందరూ అనుకున్నప్పుడు ఆయన దొంగతనం చేశాడని మనం దొంగతనం చేయొద్దు అనుకున్న అదే ఇంట్లోని నువ్వు ఆయన రూల్ బ్రేక్ చేశాడని నువ్వెలా రూల్ బ్రేక్ చేస్తావు? తను తప్పు చేశాడని మిగతా వాళ్ళకి నువ్వు ఎలాగా ఇదవుతావు? మిగతా వాళ్ళకి రూల్ బ్రేక్ నువ్వెలా చేస్తావని నేను అడుగుతున్నాను. అండ్ నిన్నైతే ఎపిసోడ్ ఏదైతే జరిగిందో, నిన్న నామినేషన్ ప్రక్రియ ఒకరికొకరు నామినేషన్ చేసుకున్న ప్రక్రియలా జరగకుండా ఒక గేమ్ ప్లాన్గా కొత్తగా థింక్ చేసి చాలా రోజులకి మన బిగ్ బాస్ ఒక గేమ్ ప్లాన్ ఇచ్చాడు. మనిషి ఒక ముగ్గురేసి లెక్క విడిపోమన్నప్పుడు వీళ్ళకి వచ్చి ముందుగా ఒక నలుగురిని ఇది పెడతాడు. బర్నీ గారు అండ్ మన బర్నీ గారు, ఎమాన్యుయల్ గారు, నెక్స్ట్ వచ్చి మన ఆయన పేరు సుమనన్న, నెక్స్ట్ మన తనూజ, వీళ్ళకి వచ్చి 4 టీంలుగా పెడతాడు. 4 టీంలు పెట్టినప్పుడు రెడ్ టీం వచ్చి ఎమాన్యుయల్, గ్రీన్ టీం వచ్చి బర్నీ గారు, అండ్ బ్లూ టీం వచ్చి తనూజ, ఎల్లో టీం వచ్చి సుమను. ఇక్కడ గేమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లూడో గేమ్లో వాళ్ళకి వచ్చి నామినేట్ అండ్ ప్లే టు నామినేట్, ఆట గెలిచి నామినేట్ చేయాలి. లేదు అంటే డైరెక్ట్గా మనం ఏదైతే మన రంగు వచ్చిందో దాన్ని డైరెక్ట్ నామినేట్ చేయాలి. ఎక్కడొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోన్కి సంచాలకంగా మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. డెమోనే గేమ్ ప్లాన్ రన్ చేస్తాడు, రూల్ చేస్తాడు. అక్కడొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చింది. వరుసగా వెళ్ళినప్పుడు ఫస్ట్ మన తనూజ వాళ్ళు గెలిచారు. ఏదైతే బ్లూ టీం ఉందో గెలిచి అందరిలో వీక్ టీం ఏదైనా ఉందో అది అనుకొని ఎక్స్పెక్ట్ చేయకుండా మన ఎల్లో టీంని పిక్ చేసుకుంటారు. అక్కడ ఎల్లో టీం గెలుస్తుంది. ఎల్లో టీం గెలిచాక ఎల్లో టీం వచ్చి నామినేట్ చేయాలి కదా గెలిచిన టీం. ఇప్పుడు వచ్చి అక్కడ ఫస్ట్ రూల్ ఏ విధంగా ఇచ్చాడు బిగ్ బాస్, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు పిక్ చేసుకోమన్నప్పుడు తనూజ ఆల్రెడీ కూడా హ్యూమానిటీ ఉన్నప్పుడు చేయలేరు. దివ్య దిక్తే 5 days ఉన్నప్పుడు మన వచ్చి రీతుకి చెప్తారు. కానీ అక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే సుమనన్నకు పాయింట్స్ చెప్పడం రాదు. ఎందుకంటే సుమనన్న మాట్లాడినప్పుడు గొప్ప కామెడీ అవుతుంది, కామెడీ చేస్తాడు. ఎమాన్యుయల్ ఎంత కామెడీ చేస్తాడంటే ఎప్పుడు భలే కామెడీ చేస్తాడు. అక్కడ వచ్చి మీరు వచ్చి ఎక్కడ అక్కడ చెప్పారు, అక్కడ యాక్చువల్గా చెప్పిన మాటలు తను కాదు, వీళ్ళు అనుకున్నది ఎంతమంది ప్లాన్ అది హరీష్ గారు విన్నారని శ్రీజ చెప్తుంది. ప్రతిది కూడా అక్కడ సుమనన్న ఫ్లిప్ అయిపోయారు. ఏది అనుకుంటే అది అనుకొని అయిపోయారు. అక్కడ వచ్చి చెప్పాడు కరెక్ట్గా మన రాము. ఎందుకంటే ఎల్లో టీంలో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, అందుకే నీకు చేస్తున్నావు, మిగతా వాళ్ళకి మాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను నీతో ఆడానని చెప్పి చాలా రోజుల తర్వాత రాము ఇంత గట్టిగా మాట్లాడగలరు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ వచ్చింది, కానీ రెడ్ టీం నేను ఛాన్స్ రాలేదు. అది ఎందుకంటే మరి సంచాలక గేమ్ ప్లాన్ నాకు తెలియదు, కానీ వీళ్ళు ఆడుకొని గొడవలు పడాలని చెప్పి నిన్నైతే సంజన గారు కూడా చాలా లూజ్ అయిపోయారు. సంజన గారు ఏం మాట్లాడినారో రాము నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కొన్ని మాటలు సంజన గారు మానుకోవాలి. అండ్ నేను మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? దివ్య నిక్తా ఉంది. దివ్య నిక్తా తెలివిగలదా అనుకుని ప్రతి ఒక్కరి మధ్యన తను స్క్వాడ్ మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అక్కడ వచ్చి తను కిచెన్లో ఏదైతే జరిగిందో అది కరెక్ట్ పాయింట్ చెప్పకుండా మార్చి చెప్పడం వల్లే తనూజ అండ్ సంజన గారి మధ్య గొడవకు మెయిన్ కారణం. అండ్ అక్కడ వచ్చి దివ్య నిక్తా బట్టలు పోతాయో లేదా తేవ పోతాయని శ్రీజ చెప్పినప్పుడు నువ్వెందుకు ఇది చేసుకోలేదు? నీకు అంత వచ్చి పర్సనల్ థింగ్స్ అందులో యాక్చువల్గా అది గుడ్డు తీస్తారు. నీవన్నప్పుడు వేరు, గుడ్డు అన్నప్పుడు గుడ్డుగాని ఏదైనా ఇంట్లోకి సంబంధించింది నీవన్నప్పుడు నువ్వు చెక్ చేసుకోకండి. ఒకటి మెయిన్ మైనస్ ఏంటంటే వాళ్ళు క్రాస్ అయ్యే లైన్ జాయిన్ అయినట్టు ఎలా కనిపించింది? ఏవైతే నీ పర్సనల్ థింగ్స్ ఉన్నాయో అవి తీయడం వల్ల అక్కడ మెయిన్ పాయింట్ అక్కడ మైనస్ అయిపోరు. అవి కానీ లేకపోతే వాళ్ళు అప్పటికీ ఒప్పుకోపోదురు, నువ్వు కూడా కాంగ్ అయిపోదు. బట్ అక్కడ అది మైనస్ జరగడం వల్ల వచ్చింది. కానీ నువ్వు వచ్చి తెలివిగా సైడ్ అవుదామని నువ్వు శ్రీజాని చేయాలనుకున్నది నాకు నిన్న తెలిసిన ఎపిసోడ్లో. కానీ శ్రీజ వచ్చి ఎవరిని పెట్టాలో వాళ్ళనే దివ్య నిక్తని పెట్టింది. నిన్న బర్నీ గారి విషయం కూడా నాకు నిన్న ఏంటంటే బర్నీ గారు కూడా ఒక మంచి స్క్వాడ్ని సెట్ చేస్తున్నారు. ఏదైతే తనకు ఒక ఇది అవసరమో, ఎందుకంటే తను వచ్చి దివ్య నిక్తా తనకు ఏదైతే బాల్స్ విషయంలో ఫేవర్ చేసిందో తనకి చెప్పాలని సుమన్ గారికి చెప్పాడు, తనూజాకి చెప్పాడు. అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు.
తనూజ వచ్చి తనకి మధ్యలో వస్తే తినికి ఎంతసేపటికి నాన్న మీరు స్టాండ్ తీసుకోవాలి కదా నాన్న మీరు నాకు తినికి నాన్న ఒక ఇది అన్నప్పుడు అవతల ఏర్పడితే అది అరిసిమని చెప్తుందా లేకపోతే గొడవాడిమని చెప్తుందా? నాకు అది అర్థం కావట్లేదు తనూజ. అలాగ కాదు కదా, అప్పటికి అరిసానని కూడా అంత ఆగండి నేను కొంచెం చెప్పి అక్కడ పాయింట్ని కట్ చేశానని కూడా చెప్పాడు. బట్ ఆయన గేమ్ ప్లాన్, ఆయన ఆలోచన ఒక విధంగా ఉండొచ్చు. సంజన థర్డ్ ప్లేస్లో పెట్టినట్టు సంజనాకి ఏ ఒక్క ఫ్యాన్ బేస్ ఉందో, ఏ ఒక్క ఓటింగో, నాకెందుకు నేను మైనస్ అవ్వాలని తన ఆలోచన ఉండొచ్చు. నువ్వు నాన్నని పిలిచి ఓకే ఎవరు బాండింగ్, ఎమన్యాల్ అమ్మ అంత బాండింగ్ మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ అంత బాండింగ్ మెయింటైన్ చేస్తున్నావు. అలాగే ఎమన్యాల్ ప్రతి దాంట్లో నీ దాంట్లో దూరిపోయి బన్నీ గారి దాంట్లో తన విషయంలో వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేసుకుని మిగతా వాళ్ళతో గొడవ పడట్లే. వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, ఏటని చెప్తున్నాడు, అమ్మా ఆగు అని అంత చక్కగా ఇంట్లేస్తున్నాడు. ఆగుతుంది కొన్ని టైంలో, కొన్నిసార్లు వినిపించక ఏదో నోరు పారేసుకుంటుంది. మరి నువ్వు కూడా నాన్న నేను ఆడుతుంది ఏదైనా తప్ప, మిగతాది అక్కడ మిస్ అవుతుందని చెప్పి అడుగు. నువ్వు ఎంతసేపటికి ఆయన సపోర్ట్ టేట్ సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. గేమ్ పరంగా నీకు గేమ్లో హెల్ప్ చేయట్లేదా? మిగతా విషయంలో నీకు ఇంట్లో ఉండట్లేదా? అంత పెద్ద వ్యక్తి మీద నువ్వు వరిసినప్పుడు ఇదిగా ఉంటున్నారు. నేను రీతు ఏదైతే తనతో శ్రీజతో పాయింట్స్ మాట్లాడిందో నాకు పాయింట్స్ అనిపించలేదు. ఎందుకంటే శ్రీజాకి మీరు నెగిటివ్ పర్సన్ 7 నెగిటివ్ వద్దని చెప్పారు. ఎందుకంటే ప్రియా ఈరోజు బయటకు వెళ్ళిపోయింది, కానీ ప్రియా ఈరోజు బయట ఉంది. తను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతుందో, ఎందుకంటే నాకు తెలియలేదు లాస్ట్ వీక్ చెప్పారు అప్పటి నుంచి మార్చుకుంది అన్నట్టు కూడా మనకి ఎపిసోడ్లో క్లియర్గా తెలిసింది. అండ్ వచ్చి శ్రీజ ఇప్పుడు వచ్చి తను మీరు అన్ని మాటలకు తను తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కడ గొడవ పడట్లేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే మంచికి స్టాండ్ తీసుకున్న, చెడ్డకు స్టాండ్ తీసుకున్న, ఒక నెగిటివ్ వేలో పోర్ట్రే అవుతుందని అయిపోయింది. మరి అలాంటప్పుడు నువ్వు వచ్చి స్టాండ్ తీసుకోలేదు. ఇప్పుడు దొంగతనం తను ఒక వైబ్ కోసం, తను ఒక సరదా కోసం, నాటి కోసం చేసింది. అక్కడ అవి ఏమున్నాయో పర్సనల్ థింగ్స్ అని వాళ్ళు ఎవరికి తెలియదు కదా, తెలియకుండా దాచినప్పుడు అయినప్పుడు వచ్చి చెప్పేస్తారు. ఏంటి చెప్పి అలాంటప్పుడు స్టాండ్ తీసుకోమని చెప్పి పాయింట్ ఎలా రేస్ చేస్తారు రీత నాకు అర్థం కావట్లేదు. రీజా తప్పు ఉండొచ్చు, తెలుసుకోకుండా చూసుకోకుండా చేయడం తప్పు. బట్ అదే పాయింట్కి రీతు చేయడం అయితే అంటే రీతు పాయింట్ చేస్తే రీతుకి వచ్చి తప్పు. అండ్ రీతు విషయం కూడా లిఫ్ట్ చేసిందని చెప్పింది. ఏదైతే ఉందో తెలుసుకో, ఏటి కంటెంట్. అవును 2 డేస్లో ఒక పర్సన్ కోసం నువ్వు వెళ్ళి అంత పట్టించుకొని ఏడిచావు. అక్కడ మిగతా వాళ్ళు అక్కడ యాత్రలకు వెళ్ళిపోయింది. ఇమ్ము కాదు తనూజ కాదు అని చెప్పింది. తప్పులేదు కదా విషయంలో. ఇది 2 రోజులు మాట్లాడి నా మధ్యనే మాట్లాడింది ఒక కంటెంట్ కోసం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరు న్యాచురల్గా ఉన్నారో, ఎవరు ఫేక్ ఉన్నారో తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వీక్లో మనం ఒకళ్ళు కలిసిపోయామంటే వాళ్ళు మనతో కలడానికి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారని అక్కడ ఉన్న శ్రీజానే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు, లోపల ఉన్న వాళ్ళు అదే ఆలోచిస్తారు. ఇదే నిజం కాకపోతే ఒక ట్రయాంగిల్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఎందుకు అంటారు? బయట నుంచి వచ్చిన తను వచ్చి దివ్యా నిక్త ఏదైతే నీ టీంలో ఉంది తను కూడా అదే చెప్పింది కదా, ఇక్కడ ట్రయాంగిల్ యాక్చువల్గా స్క్వేర్ అయిపోతుందని. అది మీరు తెలుసుకోవాలి. అండ్ నిన్న హరీష్ గారు వచ్చి చాలా బాగా హరీష్ గారికి వచ్చి ఫ్లోరా గారు నామినేట్ చేస్తారు. నేను ఎందుకంటే ఏదైతే రివ్యూ చెప్పాలనుకుంటున్నారో రివ్యూ పరంగా ఎవరు పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతున్నాను, ఎవరు గెలిచారని చెప్పట్లేదు. ఎందుకంటే మెయిన్ వచ్చి ప్రతి ఒక్కరు ఒక ఈక్వల్ ఛాన్స్లో ఆడారు, కానీ రెడ్ టీమ్కే నేను ఛాన్స్ రాలేదు. వాళ్ళు ఏ విధంగా ఆడతారో ఒకళ్ళు ఓడిపోయారు, ఒకళ్ళు గెలిచారు, ప్రతిదీ అయింది. అక్కడ వచ్చి బ్లూ టీమ్ గెలడం జరగలేదు. ఈ 2 టీంలు బాగా గెలిచాయి. బ్లూ టీంకి ఎందుకంటే డెమోని ఇచ్చిన ఛాన్స్ బట్టి వాళ్ళు నామినేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అక్కడ రెడ్ టీంలో హరీష్ గారికి మనం ఎవరైతే ఫ్లోరా గారు ఉన్నారో నామినేట్ చేసినప్పుడు ఫ్లోరా గారు ఒకటి నేను ఇచ్చి దొంగతనానికి దానికి వచ్చి ఆవిడైతే అక్కడ వచ్చి స్టార్టింగ్లో తనతో పాయింట్స్ చెప్పేస్తున్నాడు. మీరే కదా వచ్చి నాకు ఇది చేయమన్నారు, అది చేయమన్నారు అని చెప్పి హరీష్ గారు. కానీ అక్కడ వచ్చి మధ్యలో తనూజ ఎందుకంటే అక్కడ ఏవో పాయింట్స్ దొరికాయని హరీష్ గారికి ఇచ్చేయాలని వచ్చేసి అలాగే నువ్వు అదే విషయం మరి నీకు సంజన గారు అన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు. అక్కడ సంజన గారు అన్నప్పుడు నువ్వెంత ఫెయిల్ అయ్యావో, సంజన గారిది ఎంత తప్పు ఉందో ఒక హరీష్ ఆయన ఏదైనా అవని నువ్వు అని అన్నావో లేదా అన్నప్పుడు అది తప్పే కదా. ఆ విషయాన్ని తనూజ తెలుసుకోవాలి. అండ్ ఇది నిన్న ఏదంటే ఎపిసోడ్లో జరిగిందో, నిన్న నామినేట్ అయిన వ్యక్తులు వచ్చి దివ్య నిక్త, హరీష, ఫ్లోరా, సంజన అండ్ వచ్చి శ్రీజ, వీళ్ళు వచ్చి నామినేషన్లో ఉన్నారు. ఇది నిన్న ఎపిసోడ్లో జరిగింది. అండ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి.